హలో అండి. షాప్‌లో మాస్టర్ కట్ చేసే బ్లౌజ్ కటింగ్ మెథడ్ 2 ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం కస్టమర్ల బ్లౌజెస్ కుట్టాలి అని అనుకున్నా, లేదు అనంటే మనం షాప్ పెట్టుకొని సక్సెస్ కావాలి అని అనుకున్నా కూడా ఖచ్చితంగా 100లో 99% అయితే ఈ బ్లౌజ్ కటింగ్ మెథడ్ అయితే తెలిసుండాలి. సో, ఈ బ్లౌజ్ కటింగ్ మెథడ్ ఏంటి? ఏ విధంగా కట్ చేసుకోవాలి? అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఓకేనా? సో, దానికోసమైతే ఇదొచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇది ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి? ఇక్కడ ఇట్లా టైట్‌గా ఉన్నది చూడండి. దీన్ని మనం బొద్దుపాటు అంటాం. బొద్దుపాటు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ చేసుకోవాలా అంటే వద్దు. ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, మరి బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేయాలి అంటే కొలత బ్లౌజ్ ఉండాలి కదా! ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ కొలత బ్లౌజ్‌తోని మాస్టర్ ఏ విధంగా కట్ చేస్తాడని చూపించినాను. ఇదొచ్చేసి కేవలం కొలతలతోని ఏ విధంగా కట్ చేస్తారు అనేది చూద్దాము. అదే విధంగా ఇక్కడ మనం కొలతలైతే నోట్ చేసుకున్నాం కదా! ఈ కొలతలతోని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా! దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. సో, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పోగులు పోగులు ఉన్నాయి కదా! అందుకోసమే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన పావించ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవాలి. ఇక్కడ పావించ్ ఎందుకోసము అనంటే, మనం పైపింగ్ వేస్తే గనుక పావించ్ తీసుకోండి. లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను పావించ్ తీసుకుంటున్నాను ఎందుకంటే పైపింగ్ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంతుంది? 11 ఇంచులు. కానీ నాకు ఇక్కడ సబ్స్క్రైబర్ ఏం చెప్పిండ్రు నా కస్టమర్ ఏం చెప్పిండంటే 11 ఇంచులలో 10 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఫ్రిల్స్ కావాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి 10 ఇంచులకు కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ ఎంతుంది? 10 ఇంచులు. గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసుకున్నాను చూడండి. హ్యాండ్ యొక్క పొడుగు నేను ఎంత నోట్ చేస్తున్నాను? 10 ఇంచులు. ఇగోండి 10 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటున్నాను. ఎందుకు హాఫ్ ఇంచు పొడుగు అంటే ఇక్కడ మనకి కుట్టు పెడతాం కదా అందుకోసం. నెక్స్ట్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అన్నాను. హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అన్న రౌండ్ అయినా ఎంత అంటే 10 ఇంచులు. 10 ఇంచులలో సగం ఎంత? 5 ఇంచులు. ఈ విధంగా 5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది హ్యాండ్ యొక్క పొడుగు 10 ఇంచులు ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఇది మోచేతి వరకు ఉన్న చేతులు. మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ 3.5 ఇంచులు అయితే తీసేసుకోవాలి. షార్ట్ స్లీవ్స్‌కి ఎంత? సెమీ షార్ట్ అవెంత అని డౌట్ కనుక మీకుంటే ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసినాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా నోట్ చేసుకున్నాం కదా! ఇవి చేతులను ఎక్కడ జాయింట్ చేస్తాం? చంక భాగంలో జాయింట్ చేస్తాం. సో, చంక భాగం ఆర్మ్ హోల్ అంటే చంక. ఇది ఎంత ఉంది అంటే 15.5 ఇంచులు అయితే ఉంది. చూడండి ఇక్కడ 15.5 ఇంచులు ఉంది కదా! ఈ 15.5 ఇంచులని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా. ఇలా మధ్యలకి ఫోల్డ్ చేస్తే ఇది ఎంత వచ్చింది? 7.5 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ. అంటే పావు తక్కువ 8 ఇంచులు మధ్యలకి. ఇది చంక కొలత. ఇప్పుడు ఈ పావు తక్కువ 8 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ 0 ఉన్నది చూడండి. ఈ 0 అనేది ఇలా ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్‌కి ఇలా తీసేసుకోవాలి. ఇదిగోండి పావు తక్కువ 8 ఇంచులు ఇక్కడికి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫిట్టింగ్. ఇప్పుడు ఈ లైన్‌ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. సైడ్‌కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేయొద్దు. కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. నో ప్రాబ్లమ్. కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జస్ట్ ఇట్లా రౌండ్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా! ఈ మూల దగ్గర నుండి 2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి. 2.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల వరకు తీసుకున్నాం కదా! ఈ 2 ఇంచుల వరకు ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంది కదా! కొంచెం ఇట్లా గుండ్రంగా రౌండ్‌గా వేసుకున్నట్టు వేసేసుకొని డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఈ విధంగా డౌన్ చేసినాం కదా! ఇక్కడ నేను ఏమైనా వేసినా స్ట్రెయిట్‌గా ఉన్నదని కొంచెం ఇక్కడ నుండి ఇట్లా డౌన్ చేసినాను. డౌన్ చేసుకొని ఈ పాయింట్‌ని కలిపేసేయాలి. చూడండి. ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్. నేనేం కొలతలు లేదు. మీకు 1కి 2 సార్లు మార్కింగ్ అయితే చేసేసేయండి. మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయింట్ చేస్తామన్నాను? చంక భాగంలో. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మీకు చంక భాగంలో ముడతలు వస్తున్నాయా? రావట్లేదా? 100లో 90 మెంబర్స్‌కి ముడతలు వస్తాయి. ఏ ప్లేస్‌లో వస్తున్నాయి? 90 మెంబర్స్‌కి ముడతలు వస్తే 90లో 90% మెంబర్స్‌కి ఫ్రంట్ పార్ట్‌లో వస్తాయి. అవునా? సో, వెనకాల భాగంలో కొందరికి వస్తాయి, కొందరికి రావు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేస్తేనే వెనకాల వస్తాయి. మిస్టేక్ చేయకపోతే వెనకాల రావు. అదేవిధంగా ఫ్రంట్‌లో అయితే మీరు ఎంత కేర్‌ఫుల్‌గా ట్రై చేసినా కూడా ముడతలు వస్తాయి. సో, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇది ఫిట్టింగ్ కదా! ఈ ఫిట్టింగ్ ఇక్కడ 1.5 ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా! ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకొని మధ్యలకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది కదా! నడుము కొలత ఇదిగోండి. ఇది అప్పర్ చెస్ట్, నడుము కొలత. ఇప్పుడు ఈ నడుము కొలత ఎంతుంది? 29. అంటే 30 కంటే ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? తక్కువ ఉంది.
నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఈ పాయింట్ దగ్గర నుండి లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి మరి అంటే హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర ఏం కదలపద్దు, ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఏం కదలపద్దు, కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే ఈ విధంగా తీసేసుకోవాలి. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్రీమ్ కలర్ ఉంది చూడండి, ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ రావాలి. ఈ ఎక్స్ట్రా లోతు కట్ చేసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అనేది ఒక సైడ్ కట్ చేసుకోవాలి, వెనకాల పార్ట్ అనేది ఇంకొక సైడ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి కూడా కింద ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మీకు ఇష్టం, కస్టమర్ ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కిందికి పైపింగ్ వేసుకోవాలి, లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసుకున్నా కూడా మనకు అవసరం, అందుకోసం తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత అంటే 14 ఇంచుల పొడుగు అయితే ఉంది. చూడండి ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు ఫస్ట్ 14 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. 14 ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 14.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మధ్యలో కూడా ఇంకొక ప్లేస్లో తీసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఈ లైన్ కనుక స్ట్రైట్గా కాకుండా క్రాస్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే మాస్టర్ అనేది ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా కట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి లెంత్ అదే విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా నోట్ చేసుకున్నామనంటే ఇదిగోండి చెస్ట్ కొలత, కమ్మర్ కొలత ఇలా నోట్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ నడుము కొలత. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి నడుము కొలత. నడుము కొలత ఎంత ఉంది 29 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 29 ఇంచులని టేప్ ఉంది కదా ఇలా తీసేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఎంత వస్తుంది 7×4=28, 7.5 ఇంచులు అయితే వస్తుంది. కానీ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము అనే డౌట్ ఏమన్నా ఉంటే ఇలా టేప్ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఇప్పుడు 7.2 ఇంచులు. ఇక్కడ 7.2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. 7.2 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అంటే మనకి వెనకాల భాగంలో డాట్స్ వస్తాయి కదా అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది 34 ఇంచులు. సో 34 ఇంచులను కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది అంటే మనకి 8×4=32, 8.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. చూడండి మీరు కావాలి అంటే టేప్తోనే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు 8.5కి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇదేం కొలత మనకి అప్పర్ చెస్ట్ కొలత. ఇంకా చెస్ట్ కొలతకు అవసరం లేదు, అప్పర్ చెస్ట్ ఉంటుంది. అప్పర్ చెస్ట్ అయినా చెస్ట్ అయినా ఒకటే అని అనుకోండి. ఇంకా ఇక్కడ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాం. సైడ్కి ఎంత ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ మీ ఇష్టం ఎంతైనా పెట్టేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే పెట్టేసుకున్నాం. ఓకే ఇదంతా ఓకే, కానీ ఇక్కడ మనకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అదే మనం మెయిన్ డౌట్. సో ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ కొలత కనుక 30 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా ఇగోండి ఫస్ట్ నోట్ చేసుకున్నది ఏ విధంగా నోట్ చేసుకోవాలి అంటే కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. చూడండి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక్కడ 30 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, నెక్ వచ్చేసి 2.2 ఇంచులు తీసుకోవాలి. కానీ అక్కడ నాకు 30 కంటే తక్కువ ఉంది నడుము కొలత, 30 కంటే తక్కువ ఉంది. అప్పుడు ఏం తీసుకోవాలి అంటే 5.2 ఇంచులు తీసేసుకోండి నెక్. ఇక్కడ ఇంకొందరు ఏమంటారంటే నాకు 40 కంటే ఎక్కువ ఉంది చెస్ట్ కొలత, అప్పుడు ఏం తీసుకోవాలి అంటే 2.7 ఇంచులు అట్లా తీసేసుకోండి. ఇది నార్మల్గా అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ 30 నుండి 40 మధ్యలో ఉండి కొందరు ఏమని అడుగుతారు అకే నాకు నెక్ అనేది డీప్ ఉండాలి, షోల్డర్ అంటే భుజం అనేది తక్కువ కనబడాలి అని అంటారు. అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ 5 ఇంచులు తీసేసుకొని 2.5 ఇంచులు అట్లా తీసేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి 34 ఇంచులు ఉంది. 34 ఇంచులు ఉన్నప్పుడు ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇదిగోండి ఫుల్ షోల్డర్ 5.5. ఇందులోనే నెక్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.2 ఇంచులు. నెక్ యొక్క డీప్ ఎంత ఉంది అంటే నెక్ యొక్క డీప్ 10 ఇంచులు. ఇది ఎంత ఉంది ఫుల్ షోల్డర్ ఎంత 14, నెక్ ఎంత 10 ఇంచులు. 14లోకి వెళ్ళి 10 తీసేస్తే ఎంత ఉంటుంది 4 ఇంచులు. ఇదిగోండి 4 ఇంచులు తీసేసుకొని ఇక్కడ కూడా సేమ్ 2.2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. 2.2 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉంటుంది కదా, మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే కొలత బ్లౌజ్తోని మాస్టర్ అయితే అస్సలు చెక్ చేయడు, నార్మల్గా చూస్తాడు. ఒకవేళ వాళ్ళు కొలత బ్లౌజ్ ఇస్తేనేమో చూస్తాడు, లేదు అంటే వాళ్ళు కొలతలు ఇచ్చేటప్పుడే గుర్తు పెట్టేసుకుంటారు డీప్ కావాలా వద్దా అంటే. డీప్ కావాలి అన్నారు అనుకోండి ఇక్కడ ఒక
హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. డీప్ వద్దు అని అనుకుంటే ఒక పావించి తీసుకోండి. ఇంకొందరు వచ్చేసి కొంచెం ఏజ్డ్ వాళ్ళు వచ్చేసి నాకు ఇట్లా సైడ్కి బోన్స్ కనబడకుండా చెయ్యండి అని అంటే కేవలం ఈ స్క్వేర్ బాక్స్ ఉంటుంది కదా అందులోనే డ్రాయింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్క్వేర్ బాక్స్. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకొని నెక్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇది ఎంత ఉంది 5.5 ఇంచులు ఉంది. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇది ఎందుకోసము అంటే పైనుండి ఇట్లా స్ట్రైట్గా రావడానికి నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది చూడండి, సారీ చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌన్ 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ నేను 6 మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకు 34 ఉంది కాబట్టి 6 తీసుకుంటున్నానా అంటే అట్లా కాదు, 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ 6 ఉంటుందేమో అని తీసుకున్నాను. నేను కన్ఫామ్గా చెప్పట్లేదు. సో ఇక్కడ నెక్ అనేది డీప్ ఉంది కదా, డీప్ ఉన్నప్పుడు 1/4 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/4 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 8 ఇంచులు వచ్చింది. నోట్ చేస్తున్నా. మన చంక కొలత ఎంత ఉంది, ఆర్మ్ హోల్ అంటే చంక కొలత అని చెప్పినాను 15.5. 15.5ని ఇంతకుముందు మనం ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది, ఇవ్వండి 15.5 ఇంచుల్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, పావు తక్కువ 8 ఇంచులు. అంటే మన మెజర్మెంట్స్ కానీ కొలతలు కానీ ఎంత ఉన్నాయి, పావు తక్కువ 8. ఈ మనం మార్కింగ్ చేసిందేమో 8 ఉంది, కొలతలేమో 8 కంటే తక్కువ ఉన్నాయి. అప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయా, కరెక్టేనా అంటే 100కి 100% రాంగ్. ఎందుకంటే ఈ ప్లేస్ అనేది మనకి ఏమవుతుంది, లూజ్ వస్తుంది. సో ఈ ప్లేస్లో లూజ్ రావడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ కాదు, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లూజ్గా వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి షోల్డర్స్ కూడా జాతాయి, అవునా. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన కొలత బ్లౌజ్ కొలతలు ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి. సో ఆల్రెడీ మనం 6 తీసుకుంటే ఇంత వచ్చింది కదా, మరి ఏం చేయాలి అని అంటే దీన్ని కొంచెం పైకి జరుపుకుందాం. పైకి జరుపుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచ్ తీసేసుకోండి. 1/4 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇది ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోండి, కానీ మనం మార్కింగ్ చేసింది మనం మెజర్మెంట్స్ రెండు కూడా సమానం కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ఉంది, పావు తక్కువ 8 ఇంచులు అంటే పర్ఫెక్ట్గా ఉంది కదా. అంటే చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు, పావు తక్కువ 6 ఇంచులు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌన్ 6 అనేది ఉండదు, 5 నుండి 6.5 మధ్యన వ్యారీ అయితేనే ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి చంక గురించి. ఈ విధంగా ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అదంతా ఇంకా వేరే విషయం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేయాలి కదా. ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంత తీసుకోవాలి అంటే 3.5 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ డీప్ నెక్ కాబట్టి 3.5 అట్లా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత సైడ్కి మాత్రం ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఓకే. 1/2 ఇంచు తీసుకోకుండా మీరు తక్కువ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది ఈ ప్లేస్లో ఇట్లా లేచినట్టుగా అయితే అవుతుంది. లేవకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొకరు ఏమడుగుతున్నారంటే ఇక్కడ మనం డీప్ తీసుకున్నప్పుడు మనకి భుజాలు అనేవి జారిపోతాయి కదా అని అడుగుతున్నారు. అంటే క్రాస్ అవుతుంది కదా అక్క అని అడుగుతున్నారు. సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, మన చెస్ట్ యొక్క కింది భాగంలో ఫిట్టింగ్ కరెక్ట్గా చేసినప్పుడు ఈ ప్లేస్ అనేది ఫిట్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న నెక్ ఏంటి ఇటు జరిగినట్టు అవుతుంది. సో ఇటున్న జరిగినట్టు కావడం వల్ల ఏంటి, ఈ లైన్ ఇట్లా స్ట్రైట్గా కనబడుతుంది. అంతేగాని భుజాలు జారిపోవు, క్రాస్ అయిన ఛాన్స్ కనబడదు. క్రాస్ అవుతుంది అని చెప్తున్నాను, కానీ ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ అనేది ఇట్లా టైట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చెస్ట్ భాగం కాబట్టి ఇక్కడ టైట్గా ఉంటుంది. ఇది మాత్రం ఇట్లా జారుతుంది. ఇటు జరగకపోవడం వల్ల స్ట్రైట్గా అవుతుంది. భుజాలు జారిపోయినట్టు కావు. అర్థమైంది కదా. నిన్న వీడియోలో ఇద్దరు అయితే డౌట్స్ అడిగారు, ఆ డౌట్ కోసం ఇదైతే క్లారిఫై చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మర్చిపోయినాను చూడండి. చాలామంది ఏమంటున్నారు అంటే ఇక్కడ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కూర్చొని వర్క్ చేసినప్పుడు ఈ ప్లేస్లో ఇట్లా ముడతలు వస్తున్నాయి అంటున్నారు. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర నుండి ఇట్లా పైకి ఒక 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఇక్కడ తగ్గదు, కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ ఇది వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను పేపర్ పైన అయితే కట్ చేసినాను. దీన్ని బేస్ చేసుకొని నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది నా కుడి చేతి సైడ్ ఉంది, ఇది ఎడమ చేతి సైడ్కి వచ్చే విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత
బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక ఉంది కదా, ఈ చంక భాగంలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. వెనకాల భాగం యొక్క చంక భాగంలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా, అంటే ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ గల్ల యొక్క కింది భాగం ఉంటుంది చూడండి, ఈ గల్ల యొక్క కింది భాగము ఇదేంటి మనకి బొద్దు పార్ట్ అని చెప్పినాను కదా స్టార్టింగ్లో, దీనికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. ఇలా క్రాస్లా, అంటే క్రాస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి గల్ల యొక్క పైన పార్ట్ ఈ బొద్దు దగ్గర ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇట్లా ఇట్లా పెట్టొద్దు. ఓకే, ఇలా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకుంటే దీన్ని వచ్చేసి మనము క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి. ఇది కూడా ఒక్కసారి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసి, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్ ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలతల నుండి ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో నోట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఇది చూడండి, ఇప్పుడు 6.5 అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ కింది లైన్ ఉన్నాయి కదా, ఈ కింది లైన్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఎక్కడి వరకు ఉందో ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ లైన్ పైకి క్రాస్లో 6.5 తీసేసుకోండి. దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి. ఎందుకోసం పావించు అంటే సేమ్ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా కుట్టు, ఆ కుట్టు కోసం పావించి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు వెనకాల భాగంలో ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఇలా క్రాస్లో ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ కింది నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి కంపల్సరీ పావించి అయితే తీసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డీప్ కావాలి అన్నా వద్దన్నా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. అట్లని బాగా పెద్ద ఏజ్ వాళ్ళకి తీసుకోవద్దు. అలాంటి వాళ్ళకి తీసుకుంటే ఏమంటారు అంటే ఇక్కడ గుంజినట్టుగా అవుతుంది, లాగినట్టుగా అవుతుంది అంటారు. ఆ విధంగా తీసేసుకోవద్దు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్. నెక్స్ట్ చంక భాగం ఏంటంటే ఇంతసేపు ఇక్కడనే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో చంక భాగం గురించి ఇంత క్లియర్ చెప్పిండ్రు, ఇంకేం కావాలి అని అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం ఎక్స్ట్రా ఒక పానీ అయితే చెయ్యాలి. అదేంటి అంటే ఎక్స్ట్రా లోతు అనేది తీసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా లోతు తీయాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 2.5 కొంచెం తక్కువ ఉంది. ఇలా 2.5 కొంచెం తక్కువ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మూల వచ్చింది కదా, ఈ మూల దగ్గరికి లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఎంత 1/2 ఇంచ్ తీసేసుకొని పైనుండి ఇదిగోండి ఇలా పైన భుజం దగ్గర ఏం కదలపకండి, జస్ట్ ఇట్లా లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ లోతు అనేది తీయాలి కదా, ఈ మిడిల్ ప్లేస్లో లోతు ఎంత తీసుకోవాలి అంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ లోపలికి తీసేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ వరకు ఏం తీయద్దు, ఈ 1 ఇంచ్ వరకు ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా, ఈ మిడిల్ ప్లేస్ వరకు ఈ విధంగా కలిపేసుకోండి. క్లియర్ కదా. ఇక్కడ నుండి నెక్స్ట్ ఈ ప్లేస్ నుండి ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇక్కడ మనం ఈ లైన్ ఉంది కదా పింక్ లైన్, ఈ పింక్ లైన్ని కలుపుకుంటూ పైన భుజానికి కలిపేసుకోవాలి. ఇదిగోండి, జస్ట్ ఇంతే కదా అనుకోవచ్చు, ఆ ఇంతల్లే మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగం మార్కింగ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎట్లా తెలుసు, ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్ లేదు కదా అనే కదా మన డౌట్. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్ ఉందా లేదు. సో కొలత లేనప్పుడు మాస్టర్ పర్ఫెక్ట్గా రావడానికి ఏమేమి టిప్స్ పాటిస్తాడు అనేది మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలత గుర్తుపెట్టుకోవాలి. ఎంత, 29. నడుము కొలత ఎంత ఉంది, 29. అంటే 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 30 కంటే తక్కువ ఉంది. సో 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు కింది నుండి 2 ఇంచుల లైన్ కంటే కిందికి ఒక 1/2 ఇంచ్. మరి 30 కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి అంటే డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ కింది నుండి 2 ఇంచులు, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ తీసుకున్నాం, ఎందుకంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఈ లైన్ నుండి ఇటు పైకి 1 ఇంచ్ తీసేసుకోండి. ఇటు కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర ఏమో సైడ్కి 1/2 ఇంచ్, ఇటు 1 ఇటు 1/2 ఇంచ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇది మార్కింగ్ పెట్టుకున్న లైన్ ఉంది కదా, ఈ మార్కింగ్ లైన్ దగ్గరికి ఇక్కడ నుండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి 2.5 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5, 30 కంటే ఎక్కువ ఉంటే 1/3, 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే 3 ఇంచులు తీసుకున్నా ఏం కాదు. ఇక్కడ నేను ఎంత తీసుకున్నా 2.5, ఎందుకంటే నడుము కొలత 29 ఉంది కాబట్టి. ఇప్పుడు 2.5 తీసుకొని మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. కానీ ఏమంటున్నారు, అక్కడ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్తున్నారు.
సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి. పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ గల్లా దగ్గర నుండి ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. క్లియర్? అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు. నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది కొందరికి. అప్పుడు ఏంటి, నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ½ ఇంచ్ తీసుకోండి, ఎక్కువ ఉందనుకోండి 30 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ½ ఇంచ్ తీసేసుకొని పైన ఏం కదలపకండి, ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. దీనికి డాట్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా. ఈ డాట్స్ కోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి మనకి 2.5 ఇంచులకి నోట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచులు తీసేసుకొని ఇది కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇంత వెడల్పా అంటే ఖచ్చితంగా అంతే వెడల్పు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డాట్ కావాలి కదా, పైన కుట్టు కోసం క్లాత్ వదిలేసేయండి. వదిలేసి ఇది ఎంత ఉంది, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు కూడా సేమ్ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. సైడ్కి ఎంత తీసుకోవాలి, పావు ఇంచు తీసేసుకోవాలి. అదేంటి ఇక్కడేమో ఇంత ఎక్స్ట్రా తీసుకున్నారు, ఇక్కడ ఇంతే చాలా అంటే ఖచ్చితంగా అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసేసుకోవద్దు. నెక్స్ట్ ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్లు ఉంది కదా, ఈ ప్లేస్లో మనము మూడో కొలత అయితే మూడో పాయింట్ తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫోర్త్ డాట్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అవసరం లేదు అంటే తీసేసుకున్నా సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా దీనికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిందా అంటే కాలేదు. దీనికి ఏం కావాలి, కింద షేప్ బెల్ట్లు కావాలి. సో మరి షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇది కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు ఫ్యాబ్రిక్ అంతా మిగులుతుంది కదా, ఆ మిగిలిన ప్లేస్లో ఎక్కడ కట్ చేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం కట్ చేసుకున్నాం. సో ఇది కట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇంతకుముందు మనం మార్కింగ్ చేసి ఇక్కడ ఇది ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ ఏంటి, ఒకటి ఏమో హుక్స్ సైడ్ జాయిన్ చేస్తాం, ఇంకొకటి ఇక్కడ నేను ట్రై చేస్తాను చూడండి నేను కట్ చేయడానికి, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కరెక్ట్గా లేదు కదా, అందుకోసం ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ తీసుకుంటున్నా, ఎందుకంటే లోపల సైడ్ లైనింగ్ పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అందుకోసం ఇది కుట్టు కోసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడ్, ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్. ఇట్లా ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఉంది కదా, దీన్ని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అంటాం. ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి, ఒక పాయింట్ తక్కువ 4 ఇంచులు, సేమ్ ఒక పాయింట్ దగ్గర 4 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. మరి ఇటు సైడ్ ఎంత తీసుకోవాలి అంటే 3 ఇంచులు. ఈ మిడిల్లో ఎంత తీసుకోవాలి, 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి, ఇది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కానీ కొందరు ఏమంటారు, ఈ హుక్స్ కాజా పట్టి అనేది పెద్దగా అవుతుంది, చిన్నగా కావాలి అంటారు. అప్పుడు ఒక ½ ఇంచ్ తగ్గించుకోండి, 3, 2.5, 2 అట్లా తగ్గించుకోండి. ఇంకొందరు ఏమంటారు అంటే కేవలం ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో పెద్ద పట్టి షేప్ బెల్ట్ అనేది ముడతలు వస్తుంది అంటారు. అప్పుడు ఏం చేయాలంటే కేవలం ఈ ప్లేస్లో ఇలా తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా, అప్పుడు మనకి ముడతలు అనేవి రావు. క్లియరా? నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారంటే ఈ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు అనేది పెరుగుతుంది, తగ్గించుకోవాలి అంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇదంతా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇదంతా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక ½ ఇంచుల పైకి తీసేసుకోండి. ½ ఇంచు పైకి తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం ఈ డాట్స్ అన్ని మార్కింగ్ చేసుడు అయిపోయిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఎందుకోసము అంటే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంటుంది, అవునా, ఈ చెస్ట్ పాయింట్ని ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా చూస్తున్నాయి. అదే మనం ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ డాట్ అనేది పైకి జరిగిపోతుంది, అప్పుడు పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది, చూడడం అనేది ఇక్కడ ఉంటుంది. అందుకోసమే ఇదంతా మార్కింగ్ అంతా అయిపోయినాక ఇది కావాలి అంటే తగ్గించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, హుక్స్ కాజా పట్టీలు. ఈ హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ మిగులుతాయి కదా, ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలు సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ కింద ఏం కావాలి, 1 ఇంచ్ పట్టీ, ఇక్కడ ఎక్కడైనా క్లాత్ మిగులుతుంది కదా, అది 1 ఇంచ్ పట్టీ కిందకి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.